తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రక్రియలో రేపటి నుంచి మరో అంకం ప్రారంభం కానుంది. ఏపీలో అసెంబ్లీ, లోక్సభ, తెలంగాణలో లోక్సభ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మొదలు కానుంది. దేశవ్యాప్త సాధారణ ఎన్నికల్లో భాగంగా 4వ దశ ఎన్నికలకు నోటిఫికేషన్ రేపు విడుదల కానుంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల కోలాహలం మొదలు కాబోతుంది. ఏపీలో 25 లోక్సభ, 175 అసెంబ్లీ స్థానాలకు, తెలంగాణలో 17 లోక్సభ స్థానాలతో పాటు ఒక అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికకు నోటిఫికేషన్ రానుంది. మే 13వ తేదీన ఎన్నికలు జరగబోతున్నాయి. ఇక రేపటి నుంచి ఈ నెల 25 వరకు అభ్యర్థుల నామినేషన్ దాఖలు చేసుకోవచ్చు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయొచ్చు. 26న నామినేషన్ల స్క్రూటినీ, అలాగే 29వ ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. ఇక అదే రోజున అభ్యర్థులకు అధికారులు గుర్తులు కేటాయించనున్నారు. రైట్, ఇక రేపటి నుంచి ఎన్నికల నోటిఫికేషన్, పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుంది. అది రేపటి నుంచి మరొక అంకానికి శ్రీకారం కాబోతుంది. రేపటి నుంచి నామినేషన్ల స్వీకరణకైతే గడువు అయితే స్టార్ట్ కాబోతుంది. రేపటి నుంచి ఏపీ, తెలంగాణలో నామినేషన్ల పర్వం అయితే స్టార్ట్ కాబోతుంది. ఏపీలో 25 లోక్సభ, 175 అసెంబ్లీ స్థానాలకు, అలాగే తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు, ఒక అసెంబ్లీ స్థానానికి, కంటోన్మెంట్ స్థానంలో ఒక ఉప ఎన్నిక అయితే జరగబోతుంది. దీనికి సంబంధించి 25 వరకు కూడా స్వీకరణ ఉండబోతుంది. ఎన్నికల నోటిఫికేషన్ సంబంధించి నామినేషన్లకు చివరి తేదీ ఏప్రిల్ 25న అయితే ఉండబోతుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి తెలంగాణ విషయానికి వస్తే 17 లోక్సభ స్థానాలకు, అలాగే 1 అసెంబ్లీ స్థానంలో ఉప ఎన్నిక జరగబోతుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. వాసు. మాధవి, ఈ లోక్సభ ఎన్నికలకు సంబంధించి తెలంగాణలో 17 లోక్సభలకు, అట్లాగే లాస్ట్ నందిత కంటోన్మెంట్ ఎమ్మెల్యే మృతి చెందిన కారణంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో వచ్చే ఉప ఎన్నిక, ఈ 17 లోక్సభ, ఒక అసెంబ్లీ స్థానానికి సంబంధించి ఉప ఎన్నిక, ఈ వీటికి రేపటి నుంచి నామినేషన్ దాఖలు ప్రారంభం కాబోతుంది. ఈ నెల 25వ తేదీ వరకు ఈ నామినేషన్ దాఖలు చివరి తేదీ. అట్లాగే 26వ తేదీన నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 29వ తేదీన ఈ నామినేషన్లకు సంబంధించి విత్డ్రాల్స్ ఉంటాయి. ఆ రకంగా నెక్స్ట్ మంత్ 13వ తేదీ పోలింగ్ ఉంటుంది. జూన్ 4వ తేదీన ఎన్నికల కౌంటింగ్ ఉంటుంది. ఈ లోక్సభ ఎన్నికలకు సంబంధించి దేశవ్యాప్తంగా 7 దశల్లో పోలింగ్ జరగబోతుంది. 7 దశల్లో సంబంధించి 4వ దశలో తెలంగాణలో ఉన్న 17 లోక్సభ, అట్లాగే సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక, ఇవి ఎన్నికలు జరగబోతున్నాయి. అట్లాగే దేశవ్యాప్తంగా 96 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. 10 రాష్ట్రాల్లో ఈ ఎన్నికలు 4th ఫేజ్ ఉండబోతుంది. ఈ రకంగా తెలంగాణలో ప్రధానంగా ఈ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ వికాస్ రాజ్ పలు దఫాలుగా సిఎస్ శాంతకుమారి, అట్లాగే రవిగుప్తా డీజీపీ, ఇతర ఉన్నతాధికారులతోని సమావేశాలు నిర్వహించారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా చేయాలని చెప్పి ఆదేశించారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. రిటర్నింగ్ ఆఫీసర్లకి ఈ ఎన్నికలకు సంబంధించి రేపటి నుంచి నామినేషన్ల దాఖలుకి రేపటి నుంచి స్టార్ట్ అవుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయి పోలీస్ బలగాల బందోబస్తు కానీ, ఇటు దీనికి సంబంధించి సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ లేకుండా కూడా వికాస్ రాజ్ చర్యలు తీసుకుంటూ ఉన్నారు. అట్లాగే ఈ రేపటి నుంచి పార్టీలు కూడా రాజకీయాలకు సంబంధించి ప్రచార సభలు కానీ, అట్లాగే ప్రజలకు వెళ్లేందుకు రోడ్ షోలు, ఇవన్నీ కూడా కార్యక్రమాలు షెడ్యూల్ ఖరారు చేసుకుంటూ ఉన్నారు. రేపు 18వ తేదీన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అభ్యర్థులందరికీ బీఫామ్లు ఇస్తున్నారు తెలంగాణ భవన్ లో. అట్లాగే వారికి
ఈ ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు అట్లాగే ప్రజలకు ఏ రకంగా వెళ్ళాలి, ప్రజా సమస్యల మీద ఏ రకంగా మాట్లాడాలనేది రేపు దిశానిర్దేశం కేసీఆర్ చేయబోతా ఉన్నారు. దీంతో పాటు ఎల్లుండి నుంచి 19వ తేదీ నుంచి రేవంత్ రెడ్డి ప్రచార కార్యక్రమాలు చేపట్టబోతున్నారు. ఆయన నామినేషన్ దాఖలు చేసే ప్రతి అభ్యర్థి దగ్గరికి వెళ్లి స్వయంగా ఆయన దగ్గరుండి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొంటారు. అట్లాగే అక్కడ జరిగే రోడ్ షోలు కానీ బహిరంగ సభల్లో కానీ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనే అవకాశం ఉంది. ఇది బీజేపీకి సంబంధించిన కూడా అగ్రనేతలు రాష్ట్రానికి రాబోతా ఉన్నారు. పలు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రి. రైట్, థ్యాంక్ యూ అసలు. రేపటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రక్రియలో రేపటి నుంచి మరో అంకం అయితే ప్రారంభం కాబోతుంది. ఏపీలో అసెంబ్లీ, లోక్సభ, తెలంగాణలో లోక్సభ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మొదలు కాబోతుంది. అలాగే దేశవ్యాప్తంగా సాధారణ ఎన్నికల్లో భాగంగా 4 దశ ఎన్నికలకు నోటిఫికేషన్ అయితే రేపు విడుదల కాబోతుంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల కోలాహలం అయితే మొదలు కాబోతుంది. ఏపీలో 25 లోక్సభ అలాగే 175 అసెంబ్లీ స్థానాలకు గాను, అలాగే తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో 17 లోక్సభ స్థానాలతో పాటు ఒక అసెంబ్లీ స్థానం, ఏదైతే సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానం ఉందో ఆ స్థానంలో లాస్యానందిత అర్ధాంతర మరణం తర్వాత ఉప ఎన్నిక జరగబోతుంది. రేపు ఒక అసెంబ్లీ స్థానానికి అయితే ఉప ఎన్నిక జరగబోతుంది. మే 13న ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో కొంతమంది ఇప్పటికే బీఫామ్స్ కూడా అందజేస్తూ ఉన్నారు. రేపటి నుంచి ఈ నెల 25 వరకు కూడా అభ్యర్థుల నామినేషన్లు దాఖలు చేసుకోవచ్చు. అలాగే ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు నామినేషన్లు దాఖలు చేసుకోవచ్చు కూడా తెలియజేయడం జరిగింది. 26న నామినేషన్ల స్క్రూనిటీ, అలాగే 29న ఉపసంహరణకు కూడా అవకాశం కల్పించింది. ఇక అదే రోజున అభ్యర్థులకు అధికారులు కూడా గుర్తులు కేటాయించబోతున్నారు. ఇటుక ఏపీలో 25 లోక్సభ, 175 అసెంబ్లీ స్థానాలకు, తెలంగాణలో 17 లోక్సభ, ఒక అసెంబ్లీ స్థానంలో కూడా ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నెల 25 వరకు కూడా నామినేషన్ల స్వీకరణకు అయితే అవకాశం ఇచ్చారు. అలాగే ఇప్పటికీ ఇక ఏపీ విషయానికి వస్తే ఏపీలో 25 లోక్సభ స్థానాలకు అలాగే 175 అసెంబ్లీ స్థానాలకు కూడా ఎన్నికలు జరగబోతున్నాయి. మే 13న ఇప్పటికే జనసేనాని కొంతమంది కూడా అభ్యర్థులకు బీఫామ్స్ ను కూడా అందజేసినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు. మధు, ఇది 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లోని అన్ని ముఖ్య కేంద్రాల్లో కూడా ఇప్పుడు రేపటి నుంచి ప్రారంభం కానున్నటువంటి ఈ యొక్క నామినేషన్ల ప్రక్రియకి సంబంధించి అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు అధికారులు. అయితే మనం ఇప్పుడు ప్రస్తుతానికి మచిలీపట్నంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద మనం ఉన్నాము. ఇక్కడ పరిస్థితిని మనం చూడొచ్చు. అయితే ఇక్కడ ఏదైతే రేపు నామినేషన్లు వేయడానికి వచ్చేటువంటి అభ్యర్థుల కోసం అన్ని ఏర్పాట్లు ఇప్పటికే చేశారు. అలాగే ఇక్కడ హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎన్నికల కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. అలాగే ముందుగా ఎవరైతే ఈ ఓట్లు కొంతమంది ఉద్యోగస్తులు కానీ ఇతర మీడియా ప్రతినిధులు కానీ ముందుగా పోస్టల్ బ్యాలెట్ సమర్పించడానికి కూడా ఇక్కడ దానికి సంబంధించి పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే మనం చూస్తే ప్రస్తుతానికి మచిలీపట్నం ఆర్డీఓ కార్యాలయంలో ఉన్నాము. ఇక్కడ అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేశారు. అలాగే ఇక్కడ చూస్తే మనకి ఎలక్షన్ కంట్రోల్ రూమ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పటికప్పుడు ఇక్కడి నుంచి మానిటరింగ్ చేస్తుంటారు. అయితే ముఖ్యంగా మనం ఆర్డీఓతో వాణి గారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాము. ప్రస్తుతానికి రేపు ఎటువంటి ఈ ఎన్నికల సంబంధించి ఈ యొక్క నామినేషన్లకు సంబంధించి వచ్చేటువంటి అభ్యర్థులు ఎంతమంది రాబోతున్నారు ఏంటి అనే దాని మీద మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి ఇక్కడ ఎన్నికల అధికారిగా ఉన్నటువంటి వాణి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం, చెప్పండి, రేపు అంటే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాబోతుంది కదా, ఎట్లా ఉంటుంది రూల్స్? రేపు 18th నుంచి 25th వరకు కూడా మనకి నామినేషన్స్ జరుగుతుందండి. నామినేషన్స్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. అండ్ పబ్లిక్ హాలిడే రోజు నామినేషన్స్ తీసుకోకూడదు. అండ్ రూల్స్ ఏంటంటే మనకి 100 meters వరకు కూడా బ్యారిగేడింగ్ చేస్తారు. అక్కడి నుంచి 1+4 అంటే క్యాండిడేట్తో పాటు ఇంకొక 4 మాత్రమే నడుచుకొని రావాల్సి ఉంటుంది. అదొక ఉంటుంది. అండ్ నామినేషన్ రూమ్లో కూడా మనకి 1+4 అంతవరకే ఉంటుంది. సో వాళ్ళకి మనం Form 2B అండ్ Form 26 ఆల్రెడీ ఇచ్చున్నాము. వాళ్ళు డ్యూలీ ఫిల్ చేసుకొని రావాలి. సో మనం నామినేషన్స్కి ఒక హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేసాం. వాళ్ళకి క్యాండిడేట్స్కి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా వాళ్ళు అక్కడ క్లారిఫై చేసుకోవచ్చు. భద్రత టైమింగ్స్ 11 నుంచి 3 o'clock
మార్నింగ్ 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే, దానికి ఒక్క నిమిషం అటు ఇటు కూడా ఉండదు. సో ఆ టైంలో మాత్రమే నామినేషన్ తీసుకోవడం జరుగుతుంది. నామినేషన్లు ఎప్పటి వరకు ఉంటాయి? సూచనలు కానీ ఇవన్నీ ఎప్పటి వరకు ఉంటాయి మేడం? 25th అండి, 25th వరకు ఉంటుంది. స్క్రూటినీ 26th ఉంటుంది. తర్వాత మనకి సాటర్డే సండే వచ్చింది, తర్వాత విత్డ్రాల్ డేట్ ఉంటుంది. విత్డ్రాల్ రోజునే ఈ యొక్క అభ్యర్థులకి గుర్తులు కూడా ఇస్తారని తెలిసింది. అవునండి, అలాట్మెంట్. ఇది మధు మొత్తం మీద చూస్తే ఇటు మచిలీపట్నం జిల్లా, ఈ జిల్లాకు సంబంధించి మొత్తం ఇప్పటికే అన్ని ఎంఆర్ఓ కార్యాలయాల్లో కూడా ఈ యొక్క సిద్ధమవుతున్నాయి. అయితే మరోవైపు చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా కూడా 175 అసెంబ్లీ స్థానాలు, అలాగే 25 పార్లమెంటు స్థానాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ముఖ్యంగా ఏదైతే కొన్ని చోట్ల సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో, ఈ సమస్యాత్మక ప్రాంతాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేకంగా పారామిలిటరీ బలగాలను కూడా మోహరించారు. ముఖ్యంగా 175 నియోజకవర్గాలకు సంబంధించి ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎంఆర్ఓ కార్యాలయాల్లో అసెంబ్లీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తారు. ఎవరైతే డివిజనల్ హెడ్ క్వార్టర్లో ఉన్నారో వారు మాత్రం రెవెన్యూ డివిజనల్ ఆఫీస్కి వెళ్ళి నామినేషన్లు దాఖలు చేస్తారు. అలాగే పార్లమెంట్కి సంబంధించి కలెక్టర్ కార్యాలయంలోకి వెళ్ళి ఈ నామినేషన్లు అయితే జారీ చేస్తారు. అయితే ముఖ్యంగా ఈ నామినేషన్లు వేసే సమయంలో అభ్యర్థితో పాటు అతని వెంట ఉండేటువంటి 4 వ్యక్తులు మాత్రమే అనుమతిస్తారు. అది కూడా 100 మీటర్ల పరిధికి దాటి బయటనే ఉండాలి. అంతకుమించి ఎవరు కూడా ఇక్కడ ర్యాలీలుగా రావడం కానీ నినాదాలు చేయడం కానీ అటువంటి ఏమీ ఉండరాదంటూ కూడా ఆంక్షలు పెట్టినటువంటి పరిస్థితి. మధు. రైట్, థ్యాంక్ యూ ఏడుకొండలు.